ఏం లేదు, ఎండకు అల్లాడుతున్నారు జనాలండి. ఇటు డబ్బుల కోసం తిరుగుతున్నారు. అది తీసుకుని ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమైపోయారు? ఇంటికి తీసుకొస్తున్న వాళ్ళు ఇంటి అసలు ఆ మాటే రాట్లా, సమాధానమే లేదు. అది జనాలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఎంట్లో ఉన్నారు, అక్కడ ఉన్నారు చూడండి, అక్కడ తీసుకోండి ముందు ముఖ్యంగా. ఈ వయసులో అనేక ఇబ్బందులతో ఉంటారు మీరు, ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వచ్చి వెయిట్ చేయడం అంటే కష్టంగా ఉంది. అది ఎన్ని ఫిట్టింగ్లు ఎందుకంటారు, డైరెక్ట్ ఇవ్వచ్చు కదా. డైరెక్టర్ ఇవ్వట్లా, అన్ని లింకులు అడుగుతున్నారు. అది ఒక్కొక్కరికి ఫోన్లు పాడైనాయి, వర్షాలకు పోయినాయి. మరి ఇప్పుడు ఫోన్లు అయ్యే ఫోన్లు కావాలంటే ఆయన వస్తాయి, సిమ్ములు ఉంటాయా, ఉండవు కదా. మరి ఆ ఫోన్లకు తిరగాలంటే చాలా రోజులు పట్టి అక్కడికి వెళ్ళి అని అంటారు. ఎక్కడికన్నా వెళ్ళి తిరగాలి. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారు కదా అందజేస్తామని, మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు అసలు ఎవరు రావట్లే, ఎవరు పట్టించుకోవట్లా. అది ఈయన పూజలో ఉన్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఎన్నో సంవత్సరాలు పూజలో ఉన్నట్టు ఇప్పుడు నేను పూజలో ఉన్నాను, నేను ఇప్పుడేం మాట్లాడలేను అనేసి మాట్లాడుతున్నారు. ఏం సమాధానం అది కరెక్టా కాదు? అసలు జనాల్ని సేవ చేస్తున్నాడు, సేవ చేయాలి. చేశాక అప్పుడు ఈ సేవ చేశానని చెప్పుకోవాలి. ఏమి చేయకుండా పూజలో ఉన్నానంటే అంటే జనాలు అల్లాడిపారు. నువ్వు పేదలకు చేసేది, నువ్వు నిలబడితేందుకు పేదలకు చేయటానికే కదా. హామీలు ఇచ్చి తప్పారు కదా, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏది ఎంతవరకు అందరా లోపలికి వెళ్తే అన్ని ఆధార్ కార్డు లింక్ తీసుకొని రా, మరి ఎన్ని సిమ్ములు కావాలి అవన్నీ చెబుతున్నానండి. జనాలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఒక్కొక్కళ్ళు ఎండలో గేరొచ్చి అల్లాడిపోతున్నారు. మరి వాళ్ళ గురించి ఏంటో అనేది చూడండి, మరి ఆలోచించి మీరే చెప్పండి. నుంచి ఇబ్బందులు పడుతున్నారు. మేము 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. అది తిరుగుతున్నాం, నిలబడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అది సార్ చెప్పండి సార్. రైతులకి ఆయన అధికారంలో లేనప్పుడే 30 కోట్లు పంచాడు. ప్రతి రైతుకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. వాళ్ళ పవన్ కళ్యాణ్ ఉన్నా అంటే లడ్డు తప్పు చేసినాడు కనపడ్డు, వాడు చేసింది అందుకనే 11 సీట్లకి అప్పచెప్పాడు గవర్నమెంట్. దేవుడు కూడా ఏం చేశాడు, అక్కడ వరకు ఉండరా బాబు నువ్వు అని చెప్పి అప్పచెప్పారు. అంతేగాని పవన్ కళ్యాణ్ దీక్షలో ఉన్నాడంటే ఆయన దీక్ష చేస్తానే ఉన్నాడు, దీక్ష చేస్తున్నాడు, అన్ని చూసుకున్నాడు. దీక్షలో ఉన్నాడు అంటే దేవుడు దీక్షలో ఉన్నాడండి, అతను తప్పు పడతాం కాదు. అందరు చేస్తున్నాడు, ఆయన వర్క్ చేస్తూనే ఉన్నాడు, చేయకుండా ఏమీ లేడు. అధికారంలో లేనప్పుడే చేశాడు, అధికారంలో ఉన్నప్పుడు చేయడా. ఒక పక్క ఏమంటున్నారంటే ఈ విషయాన్ని కొంతవరకు ముగించేసి ఇటువైపు ఉంటే కొంతవరకు మీరు అన్నట్టుగా ఇట్లాంటి వ్యవహారం జరగదు కదా. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సార్. చేయాల్సిన నాదల మనోహర్ తిరుగుతున్నారు, ఎవరు మినిస్టర్ వాళ్ళు ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేస్తున్నారు సార్. ఒక పవన్ కళ్యాణ్ అంటే అది లడ్డు తప్పు జరిగింది కాబట్టి సరి చేయాలి కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఓకే సార్, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎంతో మంది ఉన్నారు, ఈయన కూడా ఒక భాగం కాదంట. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు ముందు ముగించుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది అంటున్నారు కదా. ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, దొరకాల్సిన వాళ్ళు అందరూ దొరుకుతారు, వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ లోపలికి వెళ్తారు. దేవుడి దగ్గర అందరూ ఎవడు కూడా దొరికితే ఇక బయటికి రారు. అప్పటి వరకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా పర్లేదండి. ఇబ్బంది అండి కాదు సార్, అందరికీ ఉందండి ఇబ్బంది. పడతాం, ఇబ్బంది ఉండా తప్పదు, మాకు పడతాం, మేము పడతాం. ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు కొంతమందికి ఆధార్ లింక్ అవ్వాల, అందరికీ డబ్బులు పడ్డాయి. వరదల్లో చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలండి, మనం ఎక్కలేం, అది ఒక్కలేని మనం ఎక్కలేం. ఆయన ఎక్కాడు, ఆయన తిరుగుతున్నాడు, ఉమా గారు తిరుగుతున్నాడు, అందరూ తిరుగుతున్నారండి. 8 years బాబుకి అకౌంట్ ఉండిద్దా? ఏకపోయినా మేము సంతోషించేవాళ్ళు. ఏసీ మళ్ళీ మెసేజ్లు వచ్చి మీ బాబు పేరు మీద అకౌంట్ ఓపెన్ అవ్వలేదని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని బ్యాంకులు తిరిగామో, మాకు ఏకపోయినా సంతోషించేవాళ్ళు. ఏసీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇలా జనాల్లో నలిగిపోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారంట. కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికైనా వెళ్తామండి మేము. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వెళ్ళాలని చెప్తున్నారు మాకు. మేము అడుగుతుంటే వాలంటీర్ని కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారండి అని చెప్తున్నారు. మేము ఎలా వెళ్తాం కలెక్టర్ ఆఫీస్? పిల్లలు స్కూల్ మానిపించి మేము ఇలా తిరగడం అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మేడం గారు చెప్పినట్లు ఆవిడకి ఇబ్బంది ఉంది, మీకు లేదు, వెయిట్ చేస్తాం. అవునండి, ఆయన చాలా చేశాడు పవన్ కళ్యాణ్, ఆయన కోసం మేము ఉంటాము. ఇప్పుడు ఆయన రేపు తిరుపతి పర్యటన ముగించుకుని వస్తున్నారు. ఇలా 4 రోజులైనా క్యూలో ఉంటాకి ఇబ్బంది లేదు కదా. మనకి వరదలో ఉన్నప్పుడు ఆయనే సాయం చేసింది, ఎవ్వరు మనకి చేయలేదు. వైసీపీ వాళ్ళు కూడా మాకు వచ్చి చేయలేదు, ఆ జనసేన గారే చేశారు, మాకు పవన్ కళ్యాణే చేశాడు.
ఆయన మీరు కోసం కూడా మేము నిలబడతాం. అండి మాకు ఆ అమౌంట్ వచ్చి జీరో అకౌంట్ అంటే ఎప్పుడు మోడీ ఇచ్చినప్పుడు జీరో అకౌంట్లో అవి ఆ జీరో అకౌంట్ లో పడితే ఇప్పుడు ఆధార్ లింక్ లేదు. పొద్దున ఇంటికి వచ్చాము, కుక్క కాపలా కాస్తున్నాము, లైన్ కొట్టుకుంటున్నారు జనాలు. ఏంటండి ఇదా చేసేది? అకౌంట్ లో నాకు ఏదైనా ఒక రన్నింగ్ అకౌంట్ లో వేసుకోవాలి. ఏ అకౌంట్ లో పడితే ఆ అకౌంట్ లో వేస్తే అవన్నీ కరెక్ట్ గా ఉండాలా లేదా మాకు? మరి ముందస్తుగా చెప్పొచ్చు కదా, వీళ్ళందరూ లడ్డు విషయంలో బిజీగా ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ ఎవరు చూస్తారు? మన ప్రాబ్లమ్స్ ఏంటంటే లడ్డు విషయం అంటే ఇప్పుడు ఎక్కడో తిరుపతిలో జరిగిన దాన్ని తీసుకొచ్చి అన్నిటి మీద రుద్దితే ఎలా సరిపోద్దండి? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అది పట్టించుకుంటారా, లేదా ఎక్కడో జరుగుతున్న తిరుపతిలో జరుగుతున్న లడ్డు విషయం పట్టించుకుంటారా? చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రిని తిరుపతి రానికుండా ఆపుతాము, డిప్యూటీ సీఎం గారు రేపు తిరుపతి వెళ్తారు, ఇదే పనిలో ఉన్నారు. కానీ నష్టపరిహారం ఎందుకు అందట్లేదంటే ఏం చూస్తారు? నష్టపరిహారం అందట్లేదంటే ఇదేనండి. ఇంకెలా అందుతున్నాయి? ఎలా అందితే ఎలా తీసుకుంటారు జనాలు? ఒకళ్ళ ఇద్దరా? నా దగ్గర 40-50 లక్షల మంది ఉన్నారు. ఏదో జరిగిందని దాని గురించి ఆలోచిస్తున్నారా తప్ప ఇప్పుడు జరిగేదని ఆలోచించాలి. కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రాయశ్చిత్త దీక్ష ఆయన దీక్షలో ఉంటాడు. వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గురించి వీళ్ళు కొంటుకున్నారు, మాజీ సీఎం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరగాల్సిన విషయం మాట్లాడతారా, లేకపోతే ఎప్పుడో జరిగిన దాని గురించి మాట్లాడతారా? చేయాల్సిన ఈ అంశాలను వదిలేసి అటెందుకున్నారు వీళ్ళంతా? అది వాళ్ళకి తెలియాలండి. ఇప్పుడు మనం మాట్లాడలేం కదా ఏదీను. ఇప్పుడు జరిగేదాన్ని చూసుకోవాలి. ఏదైనా ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం జరుగుతుంది అనేది విషయాన్ని పట్టించుకోవాలి. కానీ ఎప్పుడో జరిగిన దాని గురించి తీసుకొచ్చి ఇవన్నీ చేసుకుంటే ఎలా కుదిరిద్ది? ఇప్పుడు వేసారు అమౌంట్లు వేసిన కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోవాలి కదా వాళ్ళు. ఇప్పుడు ఆధార్ కార్డు అని అంటున్నారు, కొంతమందికి ఆధార్ కార్డు బ్యాంకు లేదు. బ్యాంకు లేని పరిస్థితి ఏంటి? బ్యాంకు పుస్తకం లేని పరిస్థితి ఏంటండి? కొత్తకు సంబంధించింది కూడా అదిస్తే సరిపోయింది కదా. ఇవన్నీ తర్వాత కదా. డోర్ నెంబర్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు అందరికీ ఉన్నాయి. లింక్ అయితే ఆగిపోతే ఏమైంది? అవునా, మేమనేది అదే. ఇప్పుడు ఖచ్చితంగా బ్యాంకు పుస్తకం కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? లేని వాళ్ళు వరదల్లో పోయినాయి, ఆ యాడిని తీసుకొచ్చి ఇస్తారండి. అవును కదా, అప్పుడు మునిగిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చూసుకోవాలి. మనుషులు బతకడం అంతంత మాత్రం అనుకుంటే బ్యాంకు పుస్తకంలో తీసుకుంటారండి. మళ్ళీ దానికి 200 అంటే యాడిని తీసుకొచ్చి ఇస్తారు? 200 అదే పని అని ఇప్పుడే లాగుతున్నారు అయితే. అవును, పనే పాట లేదు, ఇంత మటుకు పని లేదు. వండుకుంటారు, కనీసం కొండ సట్టు కూడా లేవు, గ్యాస్ పొయ్యి లేదు, ఏమీ లేవు, బట్టలు లేవు. వాళ్ళు పనులకి వెళ్ళాలా, లేకపోతే నీకు 200 తీసుకొచ్చి వెళ్ళాలి. మళ్ళీ ఆ లైన్ లో చూడండి ఎంత ఉందో. ఈ లైన్ ఉంటారా లేదా ఆ లైన్ లో ఉంటారు? మరి వీళ్ళేమో తిరుపతి లడ్డు అంటున్నారు, ఇక్కడేమో వరద నష్ట బాధితులు ఏమో పడిగాపులు పడతారు. తిరుపతి లడ్డు తింటే ప్రాణాలు పోతాయనేమో. మరి అందరూ ఇది ఒక కులపిచ్చి వేపారు. ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తుంటే అంశం మీద ఉంటారండి ప్రతినిధులు. మరి ఏం చేస్తామండి? అది రాజకీయ పిచ్చి పడింది వాళ్ళందరికీ. కొత్తగా వచ్చాడు పవన్ కళ్యాణ్ ఆయన. ఆయనకేంటి మాట్లాడితే లడ్డు ఏమైంది? ఇక అది ఏదో జరిగిపోయింది, అయిపోయింది. ఇక్కడ వరదలు వచ్చి జనాలు కొట్టుకుపోతారు. కలెక్టరేట్కి వెళ్ళడం జరిగింది, అక్కడ ఏమని చెప్పారు అసలు? ఏమోనండి, అది మాకు తెలియదండి. మరి ఈయనేమో వాళ్ళ ప్రాయశ్చిత్త దీక్ష కంప్లీట్ చేసి రేపు తిరుపతికి వెళ్తారంట. మరి ఇప్పుడు ఈ అందపోతే ఎవరు సార్ బాధ్యులు? ప్రభుత్వమే, ఇంకెవరు బాధ్యతలు ఉంటారు? 100 రోజులు పాలన అయింది, మరి మంచిది అంటున్నారు. మరి ఇప్పుడు ఏం అంటారు? వాళ్ళందరికీ వాళ్ళు డప్పు కొట్టుకుంటే సరిపోదు. ఇక్కడ జనాలకు వచ్చి చూడండి, కళ్ళారు వచ్చి చూడండి, అది అంతేనండి. చూసుకున్నట్లయితే మీకు అసలు ఏం చెప్పారు సార్? బ్యాంక్ అధికారులు కానీ నష్టపరిహారం ఇచ్చే అధికారులు ఏమంటున్నారు? బ్యాంకు పుస్తకం తీసుకొని రండి, బ్యాంకు పుస్తకం తీసుకొని వచ్చి మళ్ళీ అందులో ఆధార్ కార్డు లింక్ చేసుకొని రావాలంట. అసలు బ్యాంకు పుస్తకమే లేకపోతే నీకు ఆధార్ కార్డు లింక్ యాడ్ చేపిస్తాడు. మరి ఏం చేస్తారండి? మరి నిరుద్యోగంతో వెళ్ళిపోతాడు. మరి నిరుద్యోగంతో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం? మేడం గారు ఏమంటున్నారు? ఏమంటలేదండి, ఇప్పుడు అన్ని వరదకి కొట్టుకుపోయినాయి. మరి దాని గురించి ఆధార్ కార్డు లింక్ చేయాలి, బ్యాంకు పుస్తకం లింక్ చేయాలి, ఫోన్కి లింక్ చేయాలి అని అంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాం? మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ డబ్బులు కట్టి తీసుకోవాలంటే ఇబ్బంది కదా. చూసుకున్నట్లయితే కలెక్టరేట్లకు వచ్చారు చాలా బాధ్యతలు, ఉత్తొత్త వాళ్ళకి అందని అసలైన వాళ్ళకి అందలేదు అంటున్నారు. అసలు నిజంగా పారదర్శకంగా అందరికి ఇస్తున్నారా? ఏమి ఇట్లా ఆ పాల ప్యాకెట్లు అటు ఇచ్చారు, పాల ప్యాకెట్లను ఇంత బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చారు అంతే. ఉప ముఖ్యమంత్రి గారు కొత్త లడ్డు తయారీలో ఉన్నారు, ఏమంటారు? అది పక్కన పెట్టి రమ్మంటారు. ఆ సంగతి ఇక తెలియదు. అలా చూస్తున్నారు కదా 2 రోజుల నుంచి. వీళ్ళు ఏమంటున్నారంటే అదే అంశం అంటున్నారు, మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. ఏం చేస్తారు అసలు? గెలిపించుకున్నారు కదా, పాత ప్రభుత్వాలు కాదని కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. ఎవరు ఏమైనా కానీ ఇప్పుడు వీళ్ళు బాగా చేస్తారనుకునే ఉన్నారు. 100 రోజులు అయిందంట పండగ చేసుకుంటున్నారు. ఏమన్నా అయిందా మనకు పండగ? ఏమవ్వాలా పండగ అవ్వాలా ఏమవ్వాలా? మరి మీలాంటి వాళ్ళు ఎంత పెద్ద వయసు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెడుతున్నారు, మరి ఏం చేస్తా. నా కాడ ముసలి వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు కూడా ఉండారు లైన్ లో. మరేం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పూజలు చేస్తున్నారు అక్కడ, ఓం లడ్డు అంటున్నారు. ఎట్లా మరి ఎలా చూడాలి? ఆ ఓం లడ్డు ఏంటో ఏంటి తెలియదు, వార్తల్లో చూపిస్తున్నారులే గాని మనకు అంతగా పెద్దగా ఏం తెలియదు. దగ్గర చూసుకుంటే వెళ్ళి పాపం వాళ్ళు అడుగుతుంటే తోసేస్తున్నారు బయటికి. ఏంటంటారు? ఎందుకు అసలు అలా చేస్తున్నారు? అసలు
ఏమో తెలియట్లా మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచే ఇట్లా చేస్తున్నారు. పథకాలన్నీ అటకెక్కేసినాయి. రెండో పక్క చూస్తే వరద బాధితులకు నామకరణంగా చేశారు. ఇప్పుడు ఏం అడుగుతుంటేనే ఐ లింక్ అవ్వలేదు, ఈ లింక్ అవ్వలేదు అంటున్నారు. పేనం మీదకి వచ్చినప్పుడు ఏ లింక్ అవుతాయి? ఏమో పేనాలు పోతామే, ఇంకంతే ఏమి లేదు. ఇప్పుడు చాలా మంది వరదల్లో కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉండారు. మరి వాళ్ళని ఎవరన్నా ఆదరించిన వాళ్ళు ఉండారా? వాళ్ళ కుటుంబాలు ఆదరించిన వాళ్ళు ఉండారా? ఏం లేదు. ఆ పాల ప్యాకెట్లు ఇంత బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే సరిపోతాయా? చాలవు కదా. అది అట్లా చేశారు ఆ ప్రభుత్వం. ఆయన ఎక్కాడు, ఈ వరదలు మమ్మల్ని సంపద ఇదైపోయింది.